హాయ్ గాయ్స్, అది మహారాష్ట్రలోని పూణే. ఆ రోజు జనవరి 15, 1976. హైవే రోడ్డు పక్కన పొదల్లాంటి ప్రాంతంలో చిన్న షెడ్డు ఉంది. ప్రకాష్ హెగ్డే అని 20 ఏళ్ల అబ్బాయి ఒక లెటర్ రాస్తున్నాడు. తన తండ్రికి లెటర్ రాస్తున్నాడు. అతడు పూణేలోని అభినవ్ కళా విద్యా మందిర్ అనే కాలేజీలో చదువుతున్నాడు. ఇంతకీ ఊరిలో ఉన్న తండ్రికి లెటర్ రాస్తున్నాడా అంటే అదే కాదు. ఎందుకంటే అతని తండ్రి అతని కాలేజీకి పక్కనే చిన్న హోటల్ నడుపుతున్నాడు. మరి అతని సమీపంలోనే తండ్రి ఉంటే లెటర్ ఎందుకు రాస్తున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా. ఇంతకీ అతడు లెటర్లో ఏం రాస్తున్నాడంటే, నాన్న, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా, మీరు నన్ను వెతకకండి అని లెటర్లో రాశాడు. మరుసటి రోజు అంటే జనవరి 16, 1976వ తేదీ ప్రకాష్ తండ్రి సుందర్ హెగ్డేకు ఆ లెటర్ చేరింది. తన కొడుకు కనిపించట్లేదని రాత్రంతా వెతికిన తండ్రికి ఆ లెటర్ చాలా భయం కలిగించింది. మళ్ళీ ఆ లెటర్ను చదివాడు. ఇందులో ఉన్నది నిజమా లేక వాడు జోక్ చేస్తున్నాడా అని ఆ తండ్రి ఆలోచిస్తున్నాడు. ఆ లెటర్లో ప్రకాష్ సైన్ చూశాడు. ఆ సైన్ అతనిదే, కానీ అందులో ఏదో తప్పు ఉన్నట్లు అతనికి అనిపించింది. దాని గురించే చాలాసేపు ఆలోచించాడు. ఇకపై లేట్ చేయకూడదని వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన కొడుకు మిస్సింగ్ అని ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ చేసి సంవత్సరంన్నరైనా పోలీసులకు ప్రకాష్ హెగ్డే గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. కానీ ఆ తర్వాత జరిగిన పలు సంఘటనలతో పూణే ప్రజలకు డబుల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినట్లయింది. థియేటర్లలో ఈవినింగ్, నైట్ షోలకు జనాలు రాక వాటిని మూసేశారు. రాత్రిపూట కాలింగ్ బెల్ మోగితే తలుపులు తెరవడానికి జనం ఆలోచించేవారు. అప్పుడే పోలీసులు ప్రకాష్ హెగ్డే కేసును ఛేదించి ఉంటే ఆ తర్వాత ఇంత క్రూరమైన సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఈ కేసును లైట్గా తీసుకోవడంతో ఆ తర్వాత పూణే మొత్తం గడగడలాడే దుశ్చర్యలు జరిగాయి. ఇంతకీ పూణే మొత్తం భయపడేలా ఏం జరిగిందనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఆ రోజు మార్చి 23, 1977 పూణేలోని ములమత అనే వాగు పక్కనే ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు పూటుగా తాగి ఉండడం వల్ల తూలుతున్నాడు. అలా వెళ్తున్న అతడు నలుగురు వాగులోకి దిగి ఏదో చేస్తుంటే చూశాడు. రాత్రి కావడం వల్ల చీకటిలో వారేం చేస్తున్నారో అతనికి సరిగా కనిపించట్లేదు. అక్కడ దాచుకుని వారు వెళ్ళిన తర్వాత ఆ వాగులో వారు దిగిన చోటుకు వెళ్ళి అక్కడ ఏముందో వెతికాడు. అందులో ఉన్నది చూసి తాగింది మొత్తం దిగింది. పడుతూ లేస్తూ పరిగెత్తుతున్నాడు. అలా భయంతో పరిగెత్తిన అతడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆగాడు. తను చూసినది పోలీసులకు చెప్పడానికి ట్రై చేశాడు. కానీ అతడు తాగి ఉండడంతో అతడు ఏం చెబుతున్నాడో ఎవరు పట్టించుకోలేదు. పూటుగా తాగి వాగుతున్నాడని సెల్లో వేశారు. ఉదయం అడుగుదామని లైట్గా తీసుకున్నారు. 7.5 పాటు పూణేను గడగడలాడిస్తున్న కేసు గురించి అతడు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాడని అప్పుడు ఏ పోలీసు ఊహించలేదు. మరుసటి రోజు లాకప్లో ఉన్న అతన్ని పిలిచి పోలీసులు విచారించారు. తను వాగు దగ్గర నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నలుగురు అందులో దిగి ఏదో చేశారని, వారు వెళ్ళిన తర్వాత అక్కడ చూశానని, ఆ దృశ్యం తన కళ్ళ ముందే కదలాడుతోందని చెప్పాడు. ఒక ఇనుప నిచ్చెనకు డెడ్ బాడీ వేలాడుతుండడం చూశానని చెప్పాడు. ఆ మాటలు విని అదిరిపడిన పోలీసులు వెంటనే అక్కడకు వెళ్ళారు. చాలా వెతికారు, కానీ అక్కడ అతడు చెప్పినట్లు ఏదీ లేదు. మళ్ళీ అతన్ని విచారించిన పోలీసులు ఆ వాగును మొత్తం గాలించారు. ఉదయం నుంచి వెతికిన పోలీసులు సాయంత్రం ఒక డెడ్ బాడీని గుర్తించారు. పోలీసుల విచారణలో చనిపోయిన వ్యక్తి పేరు అనిల్ గోఖలే అని తెలిసింది. అతన్ని చివరిసారిగా ఎవరు చూశారని పలువురిని స్టేషన్కు పిలిపించి విచారించారు. విచారణకు వచ్చిన నలుగురిని చూసిన తాగుబోతు భయంతో అరవసాగాడు. నేను చూసింది వీరినే, ఈ నలుగురే హత్య చేసి ఉంటారని అరిచాడు.
కానీ ఆ నలుగురు కాలేజీ స్టూడెంట్స్ అని పోలీసులకు తెలిసింది. వారిని పోలీసులు ఫ్రెండ్లీగా విచారించారు. ఈ హత్య గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి అని అడిగారు. ఆ నలుగురులో జక్కల్ అనే అతడు అనిల్ హెగ్డే, ప్రకాష్ హెగ్డే హత్యలు ఒకే ప్యాటర్న్లో ఉన్నాయని చెప్పాడు. విచారించిన తర్వాత నలుగురిని పోలీసులు ఇంటికి పంపించారు. కానీ వారిని కనిపెట్టడం కోసం మఫ్టీలో ఉన్న పోలీసులు కూడా వారి వెంటే వెళ్లారు. తాగుబోతూ వారి గురించి చెప్పడమే కాకుండా అనిల్ హెగ్డే, ప్రకాష్ హెగ్డే మర్డర్స్ ఒకే ప్యాటర్న్లో ఉన్నాయని ఒకడు చెప్పాడే, అప్పటి నుంచి వారిపై పోలీసులకు సందేహం కలిగింది. ఎందుకంటే అప్పటి వరకు ప్రకాష్ హెగ్డే కేసు మిస్సింగ్ కేసు మాత్రమే, లేదంటే కిడ్నాప్ కేసు అని పోలీసులు అనుకుంటున్నారు. కానీ ప్రకాష్ హెగ్డే మర్డర్ అని వీరు చెప్పగానే పోలీసులకు అనుమానం కలిగింది. వారిపై నిఘా పెట్టారు. వారు టీ షాప్లో టీ తాగుతూ మాట్లాడుకుంటుంటే మఫ్టీలో ఉన్న పోలీసులు గమనిస్తున్నారు. అందులో ఒకడు పోలీసులు మనల్ని సందేహపడుతున్నారా అని అడిగాడు. ఇంకొకడు అదంతా మన బాస్ చూసుకుంటాడని చెప్పాడు. ఈ బాస్ వేరెవరో కాదు, ఇంతకు ముందు జుక్కల్ అని చెప్పుకున్నామే, అతడే వీరి బాస్. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తుంటే వారు చెప్పిన విషయాలు విని పోలీసులే కంగు తిన్నారు. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోయారు. రాజేంద్ర జుక్కల్, దిలీప్ సుతార్, శాంతారాం కన్హోజీ, మునావర్ ఈ నలుగురు మధ్య తరగతికి చెందిన పిల్లలు. కానీ ధనవంతుల జీవితం గడపాలని అనుకున్నారు. అందుకోసం బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత హాయిగా జీవించాలని అనుకోలేదు. దానికి బదులుగా ఈజీగా డబ్బు సంపాదించాలని అనుకున్నారు. కాలేజీలో బైకులను దొంగలించి వాటిని అమ్మగా వచ్చే డబ్బుతో జల్సాలు చేసుకునేవారు. అమ్మాయిలను టీచ్ చేస్తూ ఎంజాయ్ చేసేవారు. ఎన్ని బైకులు కొట్టేసినా వారు పోలీసులకు చిక్కలేదు. ఈ బైకులను అమ్మితే వచ్చే డబ్బు వారి ఆడంబరాలకు సరిపోలేదు. ఆ లెవెల్లో వారి విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఈ డబ్బు సరిపోవడం లేదని దారుణమైన మరో స్టెప్ వేశారు. పెద్దగా ఏదైనా చేయాలని ఆలోచించారు. అప్పుడే అదే కాలేజీలో చదువుతున్న ప్రకాష్ హెగ్డే వారి కంటిలో పడ్డాడు. అతడిని కిడ్నాప్ చేసి పెద్ద అమౌంట్ రాబట్టాలని అనుకున్నారు. సుహాస్ చందక్ అనే ఒక స్టూడెంట్కు చెప్పి ప్రకాష్ను జుక్కల్కు చెందిన షెడ్డుకు రప్పించారు. అక్కడికి వచ్చిన ప్రకాష్ను బెదిరించి లెటర్ రాయించారు. ఇంట్రోలో చెప్పుకున్నట్లు తను ఇంటి నుంచి పారిపోతున్నట్లు ప్రకాష్తో లెటర్లో రాయించారు. ఈ లెటర్ అతని తండ్రికి అందగానే భయపడిపోయాడు. అదే టైంలో తన కొడుకు ఇలాంటి భయస్థుడు కాదే అని కూడా సందేహపడుతున్నాడు. తన కొడుకు ఆపదలో ఉన్నాడని అర్థం చేసుకున్నాడు ఆ తండ్రి. ఇదే సమయంలో అతడు నడుపుతున్న హోటల్లో టేబుల్ కింద ఈ నలుగురు ఇంకో లెటర్ పెట్టారు. అందులో ఏముందంటే, మేమే ప్రకాష్ను కిడ్నాప్ చేశాం, అతన్ని ప్రాణాలతో వదలాలంటే పక్కనున్న పార్కులోని ఒక చెట్టుకు 25,000 నగదు పెట్టి సంచిని వేలాడదీయాలని లెటర్లో రాశారు. ఇది చూసిన వెంటనే ఆ తండ్రి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. ప్రకాష్ను కిడ్నాప్ చేసిన ఈ నలుగురు కొంచెం కూడా భయం లేకుండా అతని తండ్రి హోటల్కే వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో గమనించారు. ప్రకాష్ తండ్రి పోలీసులను కాంటాక్ట్ కావడం చూశారు. ఆ నలుగురికి కోపం వచ్చి ప్రకాష్ను చంపాలని డిసైడ్ అయ్యారు. ప్రకాష్ను కిడ్నాప్ చేసిన మరుసటి రోజు జనవరి 16, 1976వ తేదీ అతన్ని బెదిరించి బాగా తాగించారు. అతడు మైకంలో పడి ఉంటే తాడుతో గొంతు బిగించి చంపేశారు. అతని డెడ్ బాడీని ఇనుప రాడుకు కట్టి అందులో రాళ్ళు వేసి పక్కనున్న వాగులో పడేశారు. ఇదంతా ఏమీ తెలియని ప్రకాష్ తండ్రి పోలీసులు పార్కులో డబ్బును వేలాడదీసి ఆ సంచిని తీయడానికి ఎవరైనా వస్తారా అని వేచి చూశారు. కానీ చివరి వరకు ఎవరూ రాలేదు. ఆ తర్వాత పోలీసులు ఎంత వెతికినా ప్రకాష్ ఆచూకీ తెలియలేదు. అందువల్ల అతడు చనిపోయాడన్న విషయమే ఎవరికీ తెలియదు. డబ్బు కోసం తోటి విద్యార్థిని ఇలా చేయడం చూసిన సుహాస్ చందక్ తల్లడిల్లిపోయాడు. ఇకపై ఆ గ్యాంగుకు సహకరించలేదు. ఆ తర్వాత ఆ గ్యాంగు కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత 1976 ఆగస్టులో కొల్హాపూర్లో ఉండే బిజినెస్ మ్యాన్ అరవింద్ ఇంట్లో చోరీ చేయాలని అనుకున్నారు.
ప్లాన్ ప్రకారం ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళారు. అరవింద్ చూడ్డానికి బలిష్టంగా ఉండడం వల్ల అతన్ని కట్టడి చేయడం కష్టమని ఎస్కేప్ అయ్యారు. 2 ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. అందువల్ల ఇకపై ఏది చేసినా కరెక్ట్గా అంతా గమనించి చేయాలని అనుకున్నారు. అక్టోబర్ 31, 1976వ తేదీ అచ్యుత్ జోషి అనే ఆయన ఇంట్లో చోరీకి వెళ్ళారు. ఆ ఇంట్లో అతడు అతని భార్య ఉన్నారని తెలుసుకున్నారు. ఆ ఇంట్లోకి వెళ్ళి వారి కాళ్ళు చేతులు కట్టేశారు. అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టారు. ఆ తర్వాత గొంతు నిలిమి చంపారు. ఇంట్లోని విలువైన వస్తువులు తీసుకునేటప్పుడు బయట శబ్దం వినిపించింది. ఇంట్లో చోరీ చేస్తున్న నలుగురు షాక్ అయిపోయి బయటకు తొంగి చూశారు. జోషి యొక్క 15 ఏళ్ల కొడుకు బయట నిలబడ్డాడు. వెంటనే అతన్ని పట్టుకుని డ్రెస్ విప్పించారు. ఆ ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో అతన్ని అడిగి అన్నింటినీ దోచేశారు. వారి దోపిడీ అయిపోయిన తర్వాత ఆ 15 ఏళ్ల బాలుణ్ణి కూడా గొంతును నిలిమి చంపేశారు. పోలీస్ డాగులు వాసన పసిగట్టకూడదని స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ను స్ప్రే చేసి వెళ్ళారు. 4 హత్యలు చేసిన పోలీసులు వారిని పట్టుకోకపోవడంతో వారికి ధైర్యం పెరిగింది. ఇంకోవైపు ఒకే ఇంట్లో 3 హత్యలు జరగడంతో పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం, ఎలాంటి ఆధారాలు దొరకక పోలీసులు వారిని గుర్తించలేకపోయారు. ఇక ఈ నలుగురు రెచ్చిపోయారు. నవంబర్ 22, 1976వ తేదీ యశోమతి అనే లేడీ ఇంట్లో దోపిడీకి వెళ్ళారు. యశోమతి ఆమె ఇంట్లో పనిచేసే పనామెను కట్టేశారు. సడన్ గా ఆ ఇంటికి యశోమతి రిలేటివ్ వచ్చాడు. వీరిని చూడగానే దొంగ దొంగ అని అరిచాడు. ఆ అరుపులు విని జనం వస్తే దొరికిపోతామని వెంటనే ఎస్కేప్ అయ్యారు. వారిని చూసిన ఈ ముగ్గురు ప్రాణాలతో ఉండడం వల్ల కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్కు వెళ్ళారు. ఆ తర్వాత గెటప్లు చేంజ్ చేసుకుని మరో ప్లాన్కు సిద్ధమయ్యారు. ఆ రోజు డిసెంబర్ 1, 1976 రాత్రి 8 గంటలు బండార్కర్ రోడ్లోని అభయ శంకర్ ఇంట్లో దోపిడీకి బయలుదేరారు. అభయ శంకర్కు 88 ఏళ్ళు. ఆ టైంలో ఇంట్లో 76 ఏళ్ల అభయ శంకర్ భార్య ఇందిరాబాయి, ఇంట్లో పనిచేసే 60 ఏళ్ల సక్కుబాయి, మనవరాలు 20 ఏళ్ల జాయి, మనవడు 19 ఏళ్ల ధనుంజయ్ ఉన్నారు. ఇంటి బెల్ కొట్టగానే పని మనిషి తలుపులు తెరిచింది. సంస్కృతంలో డౌట్ క్లియర్ చేసుకోవాలని అభయ్ శంకర్ దగ్గరికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన మరుక్షణమే కత్తి తీశారు. అప్పుడు అరుస్తున్న ఒక్కొక్కరి గొంతులకు నైలాన్ దారాలు బిగించి చంపేశారు. అభయ్ శంకర్ మనవరాలిని మాత్రం నగ్నంగా చేసి నగదు చూపించమని బెదిరించారు. ఆమె చూపించిన అన్ని చోట్ల దోపిడీ చేసి ఆ తర్వాత ఆమెను కూడా చంపేశారు. ఇక ఇంట్లో పర్ఫ్యూమ్ స్ప్రే చేసి వెళ్ళిపోయారు. పూణేలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వరుసగా జరుగుతుండడంతో జనం భయపడిపోయారు. ఎప్పుడు ఎవరింట్లో దొంగతనం జరుగుతుందో, ఎవరు చంపుతారో అని జనం వణికిపోయారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడ్డారు. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా కాలింగ్ బెల్ నొక్కితే తెరవడానికి చాలా సందేహించారు. సాయంత్రం కాగానే పార్కులు, రోడ్లు ఖాళీ అయ్యేవి. పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా వీటన్నింటినీ ఒకే గ్యాంగ్ చేస్తోందని తెలిసే తప్ప ఎవరిని గుర్తించలేకపోయారు. మార్చి 23, 1977వ తేదీ అనిల్ గోఖలే అనే అతడు తన సోదరుడు జయంత్ గోఖలేను వెతుక్కుంటూ థియేటర్కు వెళ్ళాడు. అక్కడ తన సోదరుడు లేడు, కానీ అతని కాలేజ్ మేట్ జుక్కల్ ఉన్నాడు. అనిల్ గోఖలే ఫ్యామిలీ ధనవంతుల కుటుంబం. ఈ విషయం తెలుసుకున్న జక్కల్ అతన్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. అతనికి లిఫ్ట్ ఇచ్చినట్లు నటించి అతన్ని అపహరించారు. అతని దగ్గర ఉన్నదంతా లాక్కున్నారు. ఆ తర్వాత చంపి ఇనుప నిచ్చెనకు కట్టి వాగులో పారేశారు. ఇదే దృశ్యాన్ని ఆ తాగుబోతు చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసుల విచారణలో ఆ నలుగురు ఈ విషయాలన్నీ చెప్పారు. ఈ కేసును విచారించిన కోర్టు సెప్టెంబర్ 28, 1978లో ఉరిశిక్ష విధించింది. కొంచెం కూడా జాలి దయా లేకుండా 10 హత్యలు చేసిన ఈ నలుగురు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. కరుణ చూపకూడదని జనం రోడ్డెక్కారు. వీరి పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాత వీరు మాకు ఉరివేయద్దు, అది చాలా నొప్పిగా ఉంటుంది, మమ్మల్ని ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టి
కరెంటు పాస్ చేసి చంపాలని అర్జీ పెట్టుకున్నారు. కానీ వీరు 10 మందిని చాలా దారుణంగా గొంతు నులిమి చంపేశారు. వారు కూడా చాలా నొప్పిని అనుభవించి ఉంటారు కదా. వీరు చంపిన 10 మంది కలలోకి వచ్చేవారు. అందువల్ల ఉరి శిక్షకు భయపడిపోయారు. కానీ డాక్టర్లు ఏం చెప్పారంటే ఉన్న మరణ శిక్షల్లో ఉరి శిక్షే తక్కువ నొప్పిని కలిగిస్తుందని చెప్పారు. అందువల్ల నవంబర్ 27, 1983 తేదీ ఈ నలుగురికి ఎర్రవాడ సెంట్రల్ జైల్లో ఉరి శిక్ష అమలు చేశారు. ఈ వార్త విని పూణే ప్రజలు ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయారు. ఈ నలుగురి కుటుంబాలకు ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదు. కేవలం జల్సాగా బతకడం కోసమే ఈ ఏడాదిన్నరలో 10 హత్యలు చేశారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని ఒక సామెత ఉంది. అందువల్ల పిల్లలు ఎలాంటి వారితో మెలుగుతున్నారనేది చాలా ప్రభావం చూపుతుంది. తమ పిల్లలు ఎలాంటి వారితో మెలుగుతున్నారని పేరెంట్స్ ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ హాయిగా జీవించాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో హాయిగా జీవించాలి. మరొకరు ఏళ్లుగా కష్టపడి సంపాదించిన సొమ్మును కొట్టేసి దాంతో ఆడంబరంగా జీవించాలని అనుకోవడం చాలా తప్పు. కాలేజీలో చదివే స్టూడెంట్స్ జాలి దయ లేకుండా దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేయడం ఏ విధంగానూ కరెక్ట్ కాదు. కష్టపడి సంపాదించాల్సిన యువతరం ఇలా పెడదారి పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.